ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునేందుకు ఉచితంగా ఇసుకను అందించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులు ఇసుక రీచ్ల వద్ద తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు అప్పగిస్తున్నట్టు చెప్పారు. ఇక ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఇసుక రీచ్ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లను ఏర్పాటు చేయాలని, రవాణాకు సంబంధించి రిజిస్టర్ లారీలను ఎంపానల్ చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. ఏరియాల వారీగా సమీప ఇసుక రీచ్ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా సిస్టమ్ ఉండాలని సూచించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని, సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం జరిగేలా చూడాలని ఆదేశించారు. నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే ఆన్లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులను ముఖ్యమంత్రి సూచించారు. ఆఫీస్ టైమింగ్స్ లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళలో మార్పు చేయాలని చెప్పారు. అక్రమాలకు తావు లేకుండా పర్మనెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఇసుక పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి తాజా ఆదేశాలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు, సామాన్య వినియోగదారులకు మేలు జరగనుంది.